వైసీపీ వాళ్లు బల ప్రదర్శనకు దిగుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లడానికి 6 గంటలు పడుతుందా అని ప్రశ్నించారు. తప్పుడు విధానాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు. రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు. అంత మునుపు మీరు చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే, సింగయ్య చనిపోతే తిరిగి ప్రభుత్వం హత్య అని చెప్తారు. బంగారుపాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు కానీ బలవంతంగా మామిడికాయలు తోలుకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు. అంటే రౌడీయిజం, గూండాయిజం. అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా. అదే మరి రోడ్డంతా బ్లాక్ చేయడం, గొడవలు చేయడం, ఏదో బలం ఉందని నిరూపించుకోవడం. బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో. మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి. కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్గా ఉండాలనా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా. మీరు పోయినప్పుడు రోడ్డు మీదకి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది. నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా. అందుకే చెప్పా 95 సిబిఎన్ తప్ప 2014 సిబిఎన్ కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా.